హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్లో ఈ వీడియోలో మనం పూర్ణాలు రెసిపీ చూడబోతున్నామండి. వీటిని పూర్ణం బూరెలు అని కూడా అంటుంటారు కదా. ఇవి చూడగానే ఒక డివోషనల్ ఫీల్ వస్తుంది కదా, ఎందుకంటే మనం ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా పూజలు ఉన్నప్పుడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదండి. వీటిని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ పూర్ణాల రెసిపీని ప్రిపేర్ చేయడానికి మనం 1 కప్ మినపప్పు తీసుకుంటే 1 నుంచి 1.5 కప్ వరకు రైస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మినపప్పుని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే గుళ్ళు మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రైస్ ఇంకా మినపప్పుని కలిపి నానబెట్టాను కదా, శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు గ్రైండర్లో అయినా లేదంటే మిక్సీలో అయినా పిండిని రుబ్బుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ రావాలి. ఈ బ్యాటర్ గ్రైండ్ చేసేటప్పుడే దాంట్లో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేయాలండి. మనం ఇక్కడ మినపప్పు ఎంతైతే తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో పచ్చిశనగపప్పును కూడా తీసుకొని నానబెట్టుకోవాలండి. మనం ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే కన్నా ఒక 2 అవర్స్ ముందే ఇది నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే మనం పూర్ణాలు వేసేయాలి. పులవనివ్వకూడదు. ఒక 2-3 అవర్స్ లోపే వేసేయాల్సి ఉంటుంది. దీన్ని ఒక 2 అవర్స్ పాటు పచ్చిశనగపప్పు నానబెట్టుకొని ఇందులోకి పచ్చిశనగపప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లంని కూడా తీసుకొని పచ్చిశనగపప్పుని బాగా మెత్తగా ఉడికించేసి దాని మీద బెల్లం తురుముని పెట్టేసి పప్పు గుత్తితో మెదిపినా పర్వాలేదు, లేదంటే మిక్సీ పట్టుకున్నా పర్లేదు. కన్సిస్టెన్సీ మాత్రం ఉండ చేయడానికి వీలుగా ఉండేలాగా చూసుకోండి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వంపేసేయండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఈ పచ్చిశనగపప్పు బెల్లం మిశ్రమంలోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత చూడండి, ఉండ చేయడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీలో మనం ఈ పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని ఉండలుగా చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని మినపప్పు ఉంది కదండి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వీడియోలో చూపించిన విధంగా వేయాలి. కన్సిస్టెన్సీని నేను చూపిస్తున్నాను వీడియోలో. ఉండ చేసి అలా వచ్చేలాగా చేసుకోండి. ఉండలుగా చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మినపప్పు రుబ్బుకున్నాం కదా, ఆ పిండిలోకి వెయ్యాలి. ఒకవేళ మీరు పిండి కన్సిస్టెన్సీ ఏమైనా లూజ్ అయింది అనుకుంటే కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేయొచ్చండి. బియ్యం పిండి యాడ్ చేసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆ పిండి మొత్తం మనం రుబ్బుకున్న పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి, లేకపోతే పేలుతాయి. వీలైనంత బియ్యం పిండి మిక్స్ అవ్వకుండానే చూసుకోండి. ఆయిల్ ఫ్రెష్గా లేదేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే మేము ఇది గుడి ప్రతిష్ట రోజు చేసిన వీడియో అండి. మా ఊర్లో గుడి ప్రతిష్ట జరిగింది, అమ్మ వాళ్ళ ఊర్లో. ఆ రోజు చేసాము. దీనికన్నా జస్ట్ బిఫోర్ మేము గారెలు వేసాము. ఆ గారెల రెసిపీ కూడా మన వీడియోలో షేర్ చేశాను కదా మన ఛానల్లో. చూడండి, ఆ గారెలు వేసిన ఆయిల్లోనే పూర్ణాలను కూడా వేస్తున్నాం. ఇలా స్పూన్తో వేస్తే మనకి రౌండ్గా వస్తాయండి. నేను వీడియోలో స్పూన్తో వేసాను కదా పూర్ణాలని, అలా వేస్తే రౌండ్గా వస్తాయి. మీడియం టు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ అయితే కరెక్ట్గా వస్తాయండి. లోపల పిండి ఉడుకుతుంది, మనకి పూర్ణాలు కూడా చక్కగా రౌండ్గా వస్తాయి కరెక్ట్గా. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పూర్ణాలని నూనెలో నుంచి తీసేయాలండి. తీసేసి మనం టిష్యూ పేపర్ మీద పెట్టామంటే ఎక్సెస్ ఆయిల్ పీల్ చేసుకుంటుంది. అలాగే బ్యాచెస్ వైజ్గా మిగిలిన పిండి ఉంది కదా, మిగిలిన పిండిని కూడా ఇలా పూర్ణాల్లాగా వేసుకోండి. స్పూన్తో వేసుకోండి, రౌండ్గా వస్తాయి. పూర్ణాల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎంచక్కా పూజలప్పుడు నైవేద్యంగా కానీ లేదంటే ఇంట్లో ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు కానీ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ పూర్ణాలు. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. నేను ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. లోపల కూడా ఇలా చక్కగా వస్తాయండి. మనం ఎన్ని ఫాస్ట్ ఫుడ్స్ తిన్నా మన ట్రెడిషనల్ వంటల రుచి వేరు కదా, ఆ రుచి వేరు. అలాగే అవి తింటున్నప్పుడు ఆ ఫీల్ కూడా వేరు. అలాగే మన వీడియోలో చూపించిన ప్రాసెస్ని ఫాలో అయి చేస్తే ఇంకా టేస్టీగా వస్తాయండి పూర్ణాలు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.